ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అండి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి 2026 జూన్ నుంచి 2030 వరకు ఏ విధంగా ఉండబోతుంది? ఏ సంవత్సరం ఏ విశేషాలు జరగబోతున్నాయి? ఏ సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి? ఓవరాల్ గుడ్ న్యూస్లో ఎక్కువగా ఏ సంవత్సరం ఎక్కువగా వినే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది? 2026 జూన్ నుంచి రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి జన్మరాశులకు గురు సంచారం జరుగుతున్నది. జన్మరాశులకి గురు సంచారం జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, వయోవృద్ధులు ఎవరికైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో, అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. మరియు అదేవిధంగా సంతాన ప్రాప్తికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రాప్తికి కూడా అనుకూలమైనటువంటి సమయం. ఉన్నటువంటి స్థలం నుంచి వేరే చోటకి స్థలం మార్పిడికి కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా జరగడానికి ఈ సంవత్సరం జరుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ జీతంతో ఉద్యోగ పరంగా మార్పు చేర్పులు జరగడానికి కూడా ఈ సంవత్సరం 2026 జూన్ తర్వాత 2027 జూన్ వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ సంవత్సరంలో కూడా అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుంచి డిసెంబర్ వరకు కూడా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ 3 మంత్స్ అన్నమాట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి 2027 అంటే 2028 ఈ టైంలో వచ్చేటప్పటికి 2027 జూన్ నుంచి వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అవి కూడా దీనికి రిలేటివ్గా ఉంటాయి అన్నమాట. అంటే నీకు మ్యారిటల్ లైఫ్ సరిగా లేకపోతే నీకు దాని ప్రకారం జాబ్ పరంగా ఉండొచ్చు, లేకపోతే ప్రేమ ఫెయిల్యూర్ అయ్యి దాని యొక్క వెంట అది మనసుని ఎక్కువగా ప్రభావితం చేయటం కానీ, నిన్ను ఒక సైకలాజికల్ డిప్రెషన్లోకి తీసుకెళ్ళటం కానీ, ఇటువంటి ప్రభావంలోకి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు మెయిన్గా 2027 జూన్ నుంచి 28, 29 జూన్ వరకు కూడా ఇంచుమించుగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బ్రాకెట్ పీరియడ్, ఆ విండో పీరియడ్ అని చెప్పచ్చు. ఆ విండో పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గృహం, వాహనం కొనుక్కోవటానికి ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈజ్ ఎ గుడ్ పీరియడ్. చాలా మంచి పీరియడ్గా నువ్వు చెప్పచ్చు. ఈ పీరియడ్ కన్నా కూడా నెక్స్ట్ కమింగ్ పీరియడ్ అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో రిలేషన్షిప్స్ విషయంలో డిసెంబర్ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ రిలేషన్షిప్స్లో కానీ లేకుండా ఉంటే మెయిన్గా ఇల్లీగల్ అఫైర్స్లో ఉన్నటువంటి వారు కూడా భయపడుతూ అంటే బయటకు చెప్తే ఏమవుతుందో, లీక్ అవుతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం అనేది వెంటాడుతూ ఉండేటువంటి పీరియడ్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఆ రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వటం, అది ఇంకా రప్చర్ అవ్వటం, అటువంటి ఒక సినారియోలోకి తీసుకెళ్తుంది నెక్స్ట్ ఇయర్. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ పీరియడ్ని చాలా క్రిటికల్గా కూడా డీల్ చేయాలి. ఈ రాబోతున్నటువంటి 2026 డిసెంబర్ నుంచి రిలేషన్షిప్స్లో జాగ్రత్తగా ఉండాలి. 2027 జూన్ నుంచి మెయిన్గా ఈ జాబ్ పరంగా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సినటువంటి పీరియడ్ ఇది. సరే, 2029 నుంచి మనం 2030కి వచ్చేసారు. 2030 నుంచి మళ్ళీ ఇట్ ఇస్ ఎ గుడ్ పీరియడ్. ఎందుకంటే 2030కి వచ్చేటప్పటికి గురువు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తున్నాడు. ఈ రాశి వారికి ఎస్పెషల్లీ ఈ యొక్క రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి 2029 పీరియడ్ కూడా తులారాశిలోకి ఉంటాడు. తులారాశిలోకి చతుర్థంలో ఉన్నప్పుడు గురువు, ఇక్కడ శని వచ్చేటప్పటికి లాభస్థానంలోకి వచ్చేస్తాడు అనమాట. 11th పొజిషన్లోకి వస్తాడు. గురువు కూడా మంచి సూటబుల్ పొజిషన్స్ అన్నమాట. 29, 30, 4th and 5th పొజిషన్లో ఉంటాడు అన్నమాట. ఆ పీరియడ్స్లో వీళ్ళు అనుకున్నటువంటి మొత్తం మళ్ళీ గృహం కొనుక్కోవటం కానీ, వాహనం కొనుక్కోవటం కానీ, దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాపార పరంగా కూడా ఇంప్రూవ్ అవ్వటం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి నెక్స్ట్ 2027, 29 అనేది చాలా చాలా క్రిటికల్ పీరియడ్గా చెప్పచ్చు. తర్వాత పీరియడ్స్ అనేవి కొంచెం మరి నార్మలైజ్ అవ్వగలుగుతాయి.
మళ్ళీ ఇంప్రూవ్మెంట్ స్టేజ్లోకి వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే గురువు అతిచార స్థితిలో ధనస్థానంలోకి వెళ్తున్నాడు. ఆ సమయంలో సంతాన ప్రాప్తి, ఫైనాన్షియల్గా కూడా ఇంప్రూవ్మెంటు, అంటే ప్రజా ఆదరణ పెరగడానికి కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ పీరియడ్ అనేది బాగా అనుకూలిస్తుంది. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి డిసెంబర్లో ఏం జరుగుతున్నది అంటే, డిసెంబర్లో రాహుగ్రహం మార్పు ఉంది. అంటే ఈ సంవత్సరం కేతువు గురువు కలయిక కూడా ఉంది. ఈ సంవత్సరం గురుకేతువుల యొక్క కలయిక జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, రేర్గా జరిగేటువంటి ఒకటి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అన్నమాట. అలాగా అంటే ఒకసారి గురుకేతువులు కలయిక జరగడం వల్ల ఏమవుతుందంటే, స్పిరిచువాలిటీ మీద మనస్సు అనేది ఎక్కువగా లగ్నం అవుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, భావన పెరగటానికి మూల బిందువుగా కూడా ఉంటుంది. మరియు గురువు ఎప్పుడైతే కేతువుతో కలిస్తే గురువు యొక్క బలం అనేది బాగా పెరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి విద్య కానీ వారు అనుకున్నటువంటి కొన్ని విషయాలు కానీ బాగా కంప్లీట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ట్రాన్సిట్లో అన్నమాట. అంటే 2027 డిసెంబర్ తర్వాత. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ యొక్క శని అంటే 2027 ఎలా ఉంటుందంటే, శని నీచత్వ స్థితిలోకి వెళ్తున్నాడు అన్నమాట ఈ రాశి వారికి. శని నీచత్వ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని రాజ్యస్థానంలోకి మారి నీచత్వ స్థితిలోకి వెళ్తున్నాడు. ఆ టైంలో ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్ అన్నమాట 2027 జూన్ తర్వాత. ఒక పక్కనేమో డబ్బులు వస్తుంటాయి, రావటానికి అనుకూలమైనటువంటి స్థితిలో గురు సంచారం జరుగుతున్నది. కానీ ఇటు చూస్తే ఏమో ఈ రాశి వారికి మెయిన్గా ఇంపాక్ట్ వచ్చేటప్పటికి శని నీచత్వ స్థితిలో ఉన్నాడు. శని నీచత్వ స్థితిలోకి ఎప్పుడైతే జారుకుంటాడో దాని ప్రభావం అనేది ఉద్యోగపరంగా ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంటుంది, కానీ ఉద్యోగ ప్రాబ్లం అనేది ఉంటుంది. కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతుంటాయి, కుటుంబంలో సంతాన ప్రాప్తి జరుగుతుంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక భయం అనేది వెంటాడుతుంది నెక్స్ట్ ఇయర్ ఈ రాశి వారికి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనేది నెక్స్ట్ 2 years 6 months 12 days 2027, 28, 29 నుంచి 29 జూన్ 12వ తారీఖు అప్రాక్సిమేట్గా అది ఆ పీరియడ్ అన్నమాట. అంటే 2027 జూన్ నుంచి చాలా చాలా క్రిటికల్ పీరియడ్, ఎస్పెషల్లీ ఫర్ జాబ్ రిలేటెడ్ చేంజెస్ అన్నమాట. ఆ టైంలో ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కానీ ఇవన్నీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అక్కడ మెయిన్గా దాని ఇంపాక్ట్ మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ బాగానే ఉంటాయి, బాగానే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏదో లోటు అనేది బాగా వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఈ రాశి వారు మెయిన్గా కొన్ని పరిహారాలు అనేది కంపల్సరీగా చేసుకోవాలి. 2027లో ఎప్పుడైతే శని నీచత్వ స్థితిలోకి వెళ్తున్నాడో ఆ పీరియడ్లో నుంచి వీళ్ళు సింపుల్గా చేసుకోగలిగింది వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేసుకోవటం, అది ఎక్కడైనా శని హోమం కూడా చేసుకోవచ్చు. అఘోర పాశుపత హోమం చేయొచ్చు. అఘోర పాశుపత హోమం చేయాలంటే కూడా దానికి స్పెసిఫిక్గా మీ యొక్క జాతకరీత్యా శని ప్రభావం జరుగుతున్నటువంటి పీరియడ్స్లో చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా రిలీఫ్ కూడా ఇవ్వగలుగుతుంది. సప్తసతి కూడా చేయొచ్చు. అదేవిధంగా ఏంటంటే మీకు మెయిన్గా రాహు ప్రభావం కూడా ఈ యొక్క రాశి వారికి రాబోతుంది. మెయిన్గా ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నుంచి కూడా సప్తమంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. సప్తమంలోకి రాహుగ్రహ సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఆ యొక్క ప్రభావం తగ్గించుకోవటం కోసం ఈ యొక్క డిసెంబర్లో అమ్మవారికి నవచండీ హోమం చేయటం అనేది చాలా ఉపయుక్తమైనటువంటి మార్గంగా చెప్పచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి 2026 నుంచి 30 వరకు ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.